హాయ్. ఫిబ్రవరి 28న ఆకాశం నుంచి రాలిన నిప్పుల వర్షం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో మొదలైన యుద్ధం పశ్చిమాసియాను మునుపెన్నడూ లేని విధంగా అగ్నిగుండంలోకి నెట్టేసింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా వాషింగ్టన్ తన బాంబు దాడులను ఆపేసింది. అమెరికా దౌత్యవేత్తలు మళ్లీ మిడిల్ ఈస్ట్ ఎంబసీలకు చేరుకుంటున్నారు. ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటూ అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసిపోయిందా అని ఆశ్చర్యపోతోంది. కానీ తెర వెనుక జరుగుతున్నది శాంతి స్థాపన లేక ఇరాన్ను ఊపిరాడకుండా చేసే సరికొత్త వ్యూహమా? వాషింగ్టన్ నుంచి టెహ్రాన్ వరకు అసలు ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన వెంటనే మిడిల్ ఈస్ట్లోని రాయబార కార్యాలయాల నుంచి తన సిబ్బందిని అమెరికా వెనక్కు రప్పించింది. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ దశలవారీగా తిప్పి పంపుతోంది. కువైట్, సౌదీ అరేబియాలోని ఎంబసీలపై ఇరాన్ దాడులు చేసింది. కువైట్ మిషన్ తాత్కాలికంగా మూతపడింది. అయితే తాజాగా కుదిరిన నిర్ణయం ప్రకారం ఇజ్రాయిల్, జోర్డాన్, ఒమన్లలో రాయబార సిబ్బంది 100% విధుల్లోకి చేరనున్నారు. లెబనాన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలలో 85% మాత్రమే అనుమతి ఉంది. ఇరాక్, కువైటు, బహ్రెయిన్లలో సిబ్బంది సంఖ్యను 75%కి పరిమితం చేశారు. రియాద్లోని రాయబార కార్యాలయానికి దౌత్యవేత్తల కుటుంబాలు కూడా వెళ్లేందుకు అనుమతి లభించింది. ప్రమాద తీవ్రత తాత్కాలికంగా తగ్గిందనే సంకేతాన్ని ఇది సూచిస్తోంది. కానీ అసలు ఉద్రిక్తత ఏమాత్రం తగ్గలేదు. అమెరికా తన యుద్ధ విమానాలకు విరామం ఇచ్చింది కాబట్టి శాంతి మంత్రం జపిస్తోందనుకుంటే పొరపాటే. అమెరికా జపిస్తున్నది శాంతి మంత్రం కాదు, మరింత ప్రమాదకరమైన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్. అంటే యుద్ధాన్ని మించి ఇరాన్ను ఆర్థిక దిగ్బంధనం చేసేందుకు అమెరికా స్కెచ్ వేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇతర దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి కొత్త వైమానిక దాడులు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మొదట దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తప్పదని తేల్చి చెప్పారు. దాడుల స్థానంలో అమెరికా ట్రెజరీ విభాగం ఈ సరికొత్త ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, యుఏఈలతో పాటు ఇరాన్లోని డజన్ల కొద్దీ సంస్థలను ఈ ఆంక్షల పరిధిలోకి తెచ్చారు. ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసించే కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించడమే అమెరికా తదుపరి ప్రధాన ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఈ మార్గం మూసేసే ఉంది. అయితే ఇరాన్ వేసిన మైన్లను అమెరికా నౌకాదళం తొలగించి దక్షిణ మార్గం ద్వారా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను పునరుద్ధరించింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోయిందని, ఇప్పుడు నియంత్రణ పూర్తిగా అమెరికా చేతుల్లోకి వచ్చిందని అధికారులు కూడా చెబుతున్నారు. అంతేకాదు, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ వద్ద గత 2 వారాలుగా ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా కనిపించలేదు. దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా జరిగిన దౌత్య ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ట్రంప్తో మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ సరికొత్త ప్రతిపాదనతో ఆదివారం టెహ్రాన్కు వెళ్లారు. అయితే ఈ ప్రయత్నం ఎలాంటి దౌత్యపరమైన పురోగతిని తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపడం లేదని, షెడ్యూల్ కూడా కాలేదని వైట్ హౌస్ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. పాకిస్తాన్ తన పరువు కాపాడుకోవడానికే ఈ పర్యటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధికారులు అన్నట్లు ప్రస్తుతం వాషింగ్టన్ ఇరాన్తో చర్చలు జరపడం లేదు, కేవలం ఆర్థికంగా గొంతు నులుముతోంది. మొత్తంగా చూస్తే ఇరాన్ అణుసామర్థ్యం, మూతపడిన హార్ముజ్ జలసంధి, దౌత్య స్తబ్దత వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. దాడులను నిలిపివేసినంత మాత్రాన మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొన్నట్లు కాదు. అమెరికా బాంబుల దాడిని నిలిపేసి ఉండొచ్చు, కానీ నావికా దిగ్బంధం, సరికొత్త ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముడుతోంది. అమెరికా తన యుద్ధాన్ని ముగించలేదు. యుద్ధ క్షేత్రాన్ని ఆకాశం నుంచి ఆర్థిక, నౌకా మార్గాలకు మార్చింది. వాషింగ్టన్ అనుసరిస్తున్న ఈ అత్యంత కఠినమైన దిగ్బంధం ఇరాన్ను లొంగిపోయేలా చేస్తుందా, లేక పశ్చిమాసియాలో మరో పెను విస్ఫోటనానికి దారితీస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.